వైద్యశాస్త్రంలో చేసిన విశేష కృషికి గాను విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రూకన్లకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ఇరువురికి వరించింది. మైక్రో ఆర్ఎన్ఏ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా పురస్కారం వారిని వరించింది. స్వీడన్ స్టాక్హోమ్లో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం నోబెల్ అవార్డులను ప్రకటించింది. మైక్రో ఆర్ఎన్ఏ జన్యు నియంత్రణలో పరిశోధకులకు గాను శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రూకున్ మెడిసిన్లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారని అవార్డు ప్రదాన సంస్థ తెలిపింది. 2023లో మెడిసిన్లోని కోవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినందుకు గాను హంగేరీ అమెరికన్ కాటిలిన్ కరికో, అమెరికాకు చెందిన డ్రూ వెయిస్మన్లకు గతేడాది వైద్యశాస్త్రంలో నోబెల్ వచ్చింది. వీరి పరిశోధనలు మహమ్మారిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషించాయి. వైద్యశాస్త్రంలో ఇప్పటివరకు నోబెల్ బహుమతిని 114 సార్లు ప్రకటించగా 227 మంది అందుకున్నారు. ఇందులో కేవలం 13 మంది మహిళలు ఉన్నారు. నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్య విభాగం, శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. అవార్డు గ్రహీతలకు $10 లక్షల నగదు అందుతుంది. కోవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినందుకు గాను హంగేరీ అమెరికన్ కాటిలిన్ కరికో, హంగేరియన్ శాస్త్రవేత్త డ్రూ వీస్మాన్లకు గత సంవత్సరం వైద్యశాస్త్రంలో బహుమతి లభించింది. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించారు. అనంతరం స్వీడిష్ డైనమైట్ ఆవిష్కర్త, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరుతో ప్రపంచంలో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి 1901 నుంచి నోబెల్ బహుమతులు అందిస్తున్నారు.